నువ్వు ఎప్పటికీ గొప్ప మనిషివి కాలేవు అని గుర్తు చేస్తున్నాను. అక్కడే ఉండి నువ్వు చెప్పే చెత్తంతా విని చప్పట్లు కొట్టమంటావా? మీరుండటానికి ఇక్కడే క్వార్టర్స్ కూడా ఇస్తాం. మరి మీ ఫ్యామిలీ అది? అనుకోని పరిస్థితుల్లో ఆయన నాకు దూరం అయ్యారు. ఒక బాబు ఉండేవాడు. నా దురదృష్టం కొద్దీ బాబు చిన్నతనంలోనే నాకు దూరం అయ్యాడు. అలాంటి స్వామీజీ మీద ఇలాంటి నిందలు రావడం దురదృష్టకరం. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట, ప్రధాన సాక్షి చిన్న సాక్ష్యాన్ని పరిశీలించిన మీదట ఈ కేసుని కొట్టివేస్తున్నాం. విలువైన కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు వాది ప్రతివాదులిద్దరకు చెరో 5,000 జరిమానా విధిస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. చాలా సంతోషం లాయర్ గారు, మొత్తానికి నన్ను కేసు నుంచి బయటపడేశారు. ఇంతకీ ఆ సాక్ష్యం చెప్పిన భక్తుడెవరు? గొప్పగా సాక్ష్యం చెప్పాడు. నిజంగా ఆత్మ అంతరాత్మ ఐక్యం గురించి ఎంత బాగా చెప్పాడో. నా ప్రవచనాలకు వస్తూ ఉంటాడా? ఏంటొచ్చేది? వాడు నీ భక్తుడు కాదు, నా భక్తుడు. అవునా? మరి లేకపోతే నువ్వు చేసిన పనికి మినిమం 10 ఏళ్ళు జైలు శిక్ష పడేది. సమయానికి మా చిన్న వచ్చాడు కాబట్టి బయటపడ్డావు. లేకపోతే ఇట్నుంచి ఇటే చర్లపల్లి జైలుకే. ఇంతకీ నా ఫీజు అది. బాగా కష్టపడ్డాం, భారీగా ఇస్తే బాగుంటుంది. ఎంత మాట ఎంత మాట. ఒక్క నిమిషం. ఇదిగో లెక్క పెట్టుకోండి. ఏంటి లెక్క పెట్టుకోవడానికి కష్టపడుతున్నట్టున్నా? నా వాటా సగం నాకు ఇచ్చేయి, బరువు తగ్గుతుంది. నీకివ్వకుండానా? నువ్వు లేకపోతే నేనెక్కడున్నాను రా. ఇదిగో తీసుకో. ఇంతకీ జడ్జి గారిని బాగా కవర్ చేశానా? నువ్వు సాక్ష్యం చెప్తే తిరిగే ఉందిరా చిన్న. జైలుకి వెళ్ళవలసినవన్నీ ఇంటికి పంపిస్తున్నావు రా చిన్న. నువ్వు చాలా గ్రేట్ రా. ఏంటిది సగం ఇస్తానని సగంలో సగం ఇస్తున్నావు? మనకి జడ్జి గారు బాగా కనెక్ట్ అయిపోయారు. ఈసారి ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ ని ఇంకో రకంగా చెప్తాను. అదిగో విన్నారు కదా, మా వాడికి బరువు తక్కువైందట. ఇదిగో మీ బరువు పెంచడం కాదు, ఇదిగో ఈ బరువు పెంచండి. లేకపోతే మా వాడు కోపం వచ్చేస్తుంది. ఇస్తాను ఇస్తాను ఇస్తాను. నన్ను కాపాడిని దేవుడికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తాను? తీసుకోండి. కష్టం నాది, కమిషన్ నీదా. నీ పనే బాగుంది లాయరు. బాబు, నువ్వెప్పుడైనా నా ప్రవచనాలకు వచ్చావా? వచ్చుంటే అప్పుడే తనుండేవాణ్ణి. అయినా అదేం బుద్ధయ్యా నీకు? ఆవిడ మొహం చూసి ఎలా ఉందో ఆవిడ్ని కౌగిలించుకొని మరీ చెప్తావా? కౌగిలించుకోకపోతే ప్రసంగాలు చెప్పలేవా? మీరేదో మంచి చెప్తారని పాపం అలాంటి అమాయకులు వస్తూ ఉంటారు. మీరేమో భక్తి పేరుతో ఇలాంటి చెత్త పనులు చేస్తుంటారు. సిగ్గులేదు? జడ్జి గారి మంచోళ్ళు కాబట్టి మన ఆత్మ పరమాత్మ కాన్సెప్ట్ ఓకే అయింది. లేకపోతే ఈ పాటికి జైల్లో కూర్చొని నీ ఆత్మ కథ నువ్వే రాసుకోవాల్సి వచ్చేది. స్వామి గారు ఇక మీరు దయచేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏదేమైనా నన్ను నా క్లయింట్ ని కాపాడేవరో చిన్న. నేను ఎన్నిసార్లు కాపాడినా నా రేటు మాత్రం పెంచవు. నువ్వు వాళ్ళ దగ్గర ఉంచడం కాదు, నాకు కాస్త పెంచు. ఈసారి తప్పకుండా పెంచుతాను రా. పెంచలేదనుకో ఈసారి కాపాడును, నిన్ను ఇరికిస్తాను. అమ్మో, అంత పని చేయకు. నేను ఎరగను, నీకు తప్పకుండా పెంచుతాను.
సర్లే వస్తా. చిన్న మనసు వెన్న. ఒరేయ్, లోపల ఏం కావాలో చూడరా. అలాగే బాబాయ్. ఏం సత్తే, ఎలా ఉన్నావు? బాగున్నానన్నా. ఏంటి బాబాయ్, ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడు దాకా బానే ఉందిరా అబ్బాయి. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక అయిపోయినట్టే. అదేంటి బాబాయ్ అలానేసావు? అప్పు పేరు ఎప్పుడు రాసే కదా. ఇవాళ అప్పు లేదు బాబాయ్, అంత క్యాషే. అబ్బో, చూసావా, పాత బాకీ కూడా తీర్చేస్తా. తీసుకొని బ్యాలెన్స్. ఏట్రోయ్, ఈ రోజు దశ తిరిగినట్టుంది. కలెక్షన్ వచ్చిందా? ఎవరిచ్చారేంటి డబ్బు? అమ్మా బాబు లేనోళ్ళం మనల్ని పిలిచి ఊరికే అడుగుతాడు బాబాయ్. ఏదో నువ్వు కాబట్టి మా మీద జాలిపడి అప్పుకి తిండైనా పెడుతున్నావు. కోర్టులో సాక్ష్యం చెప్పాలే, ఆ లాయర్ మన టాలెంట్ కి పొంగిపోయి ఇదిగో ఈ డబ్బిచ్చాడు. అది సర్లే కానీ బాగా ఆకలిగా ఉంది, 2 ప్లేట్లు ఇడ్లీ పంపించు. ఒరే కిట్టు, చిన్నకే 2 ప్లేట్లు ఇడ్లీ ఇవ్వరా. అలాగే అన్నా. బాబాయ్ ఇడ్లీ తొందరగా పంపించు, ఆకలి దంచేస్తుంది. పంపిస్తున్నా. రేయ్ ఆగరా, ఆగు. రే పండు, ఎక్కడికి పోతావురా? ఆగరా. రే చిన్న పండు ఏమైందిరా? ఆ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం వెంటపడుతున్నాడు రా. రే ఏదో ఒకటి చేసి వాడి నుంచి కాపాడరా బాబు, ప్లీజ్ రా, దొరికితే అయిపోతాను రా. రేయ్ నువ్వు ముందుకెళ్ళెత్తుకో. సరే నువ్వు ఇక్కడే ఉండు. బాబాయ్ ఎంతైంది? రే చిన్న ఇట్రా. సార్ నమస్తే. ఏంటి సార్, ఆ పండుగ ఏమైనా పరిగెట్టుకుంటూ వచ్చాడు ఇటు? పండుగడ ఏం చేశాడు సార్? పాత బాకీ ఒకటి ఉందిలే. ఓ వాడు దొరికితే ఆడితో చాలా పనుందిలే. ఎటెళ్ళాడో చెప్పరా. వాడా సార్? అదిగోండి అలా పరిగెత్తాడు. దొంగెదవా, చెప్తా ఆడి పని. రే పండు వెళ్ళిపోయాడు గాని నువ్వు బయటికి రా. ఏం చేస్తున్నావురా? వారిని అబ్బా చాలా థ్యాంక్స్ రా చిన్న, నా కోసం వేడి వేడి ఇడ్లీ రెడీగా పెట్టావు. ఎందుకు రా కొడతావు? నీ ఇడ్లీ తిన్నాననే, కావాలంటే నువ్వు తిను. బాబాయ్ నాకు దోశ వేయించు. ఒరేయ్ పొద్దున్నే ఎవడు చెప్పు కొట్టేశావురా? ఆ నీ వెంట పడ్డాడు, కొంప తీసి ఆడి చెప్పు గారు కొట్టేశావా? బాబాయ్ పొద్దుటే పోలీసు పర్సు ఖాళీగా ఉంటుంది, అదే సాయంత్రం కొడితే లాభం ఉంటుంది. అబ్బో, మరి ఆయన నీ వెంట ఎందుకు పడ్డాడ్రా? ఆ మధ్య బ్లాక్ టికెట్లు అమ్మినప్పుడు వాటా తక్కువ ఇచ్చాను రా, అప్పటి నుంచి ఎప్పుడు దొరుకుతానా అని చూస్తున్నాడు. నా కర్మగాలి ఇప్పుడు కనిపించాను, పట్టుకొని లోపలేద్దాం ట్రై చేశాడు. రే బ్లాక్ టికెట్ల అమ్మేంత బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడొచ్చిందిరా? నిజం చెప్పు. ఏ బాహుబలి రాలేదా? అదొచ్చి సంవత్సరం అయింది. ఓవరాక్షన్ చేయకుండా నిజం చెప్పు. చెప్పా. నీ దగ్గర అబద్ధం చెప్పడం చాలా కష్టం రా చిన్న. ఎంతైనా దొంగ సాక్ష్యాలు చెప్పడంలో నువ్వు కింగు కదా. నీ ముందన్న కుప్పికంతులు యథవేష లేకుండా నిజం చెప్పు. చెప్పా. చెప్తాను. అది
పిక్ పాకెటింగ్ కేసురా. కొట్టకరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా పర్సులు కొట్టేద్దని. మరి నువ్వు చేసింది చిన్న కోర్టులో దొంగ సాక్ష్యాలు చెప్తాం లేదు, అది తప్పు కదా? రే నేను చెప్పే అబద్ధం ఎదుటివాడికి అవసరం రా. అవసరం ఉంటే ఎవడైనా అడిగినంత ఇస్తాడు. కానీ నువ్వు చేసేది దొంగతనం. మనం అనాథలమే కానీ ఎదుటాడి కష్టాన్ని కాజేసే దొంగల మాత్రం కాదురా. అట్లా చెప్పరా ఈడికి. ఎంత చెప్పినా ఈడి కుక్క బుద్ధి మారదు. ఏంటి బాబాయ్ దోశ బాగా మాడినట్టుంది. చూడరా సినా ఎట్ట మాట మారుస్తున్నాడు. రే పండుగ, ఇంకొకసారి నువ్వు దొంగతనం చేసినట్టు తెలిసిందనుకో వాళ్ళు పట్టుకోవడం కాదు, నేనే తీసుకెళ్లి పోలీసులకు పట్టిస్తా. నువ్వు చెప్పాక ఎందుకు చేస్తానరా చూయంలో. రే అయినా బక్కోని కొడితే బొయ్యకలు తప్ప ఏమి సిక్కవరా. అదే బలిసినోడిని కొట్టావనుకో ఆడి కొవ్వుని కరిగించి కరెన్సీగా మార్చుకోవచ్చు. మనం డబ్బు ఎక్కువ వాడిని పడితే 10 రూపాయలు పోయినా పెద్దగా బాధపడు. అదే చిన్నోడిని కొడితే 10 రూపాయల కోసం 100 సార్లు ఏడుస్తాడురా. కన్నీళ్ళు మనకి కలిసి రావురా. నీకు గుర్తుందరా పండు, చిన్నప్పుడు పగలంతా కష్టపడి పనిచేస్తే రాత్రికి 1 రూపాయి ఇచ్చేవాళ్ళు. అది పోయిందని మనం ఎంత ఏడ్చామో నువ్వు మర్చిపోయావా? వద్దురా, పర్సు కొడితే పాపం రా. అదే పందెం కొట్టు లాభం. బాగా చెప్పారో చిన్న. పైకి పోకిరిలా కనిపిస్తావు. ఇంత వేదాంతం ఎక్కడ నేర్చుకున్నావు, ఎలా చెప్తున్నావు? ప్లాట్ఫామ్ మీద బ్రతికినోడిని నాకెవడు నేర్పిస్తాడు బాబాయ్? అమ్మ తోడు లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతుంటే బండి కింద పడకుండా ఎలా తప్పించుకోవాలో భయం నేర్పించింది. అన్నమని అడిగితే ఎవరూ పెట్టనప్పుడు అది ఎలా సంపాదించుకోవాలో ఆకలే నేర్పించింది బాబాయ్. ఒకటా రెండా 25 ఏళ్ల నుంచి అనాథలుగా పెరిగాం. ఆ మాత్రం నేర్చుకోపోతే ఎట్లా? బాబాయ్ ఇదిగో రేపండు పదరా. పోనీ బాయ్ బాబాయ్. వస్తా బాబాయ్. హలో హలో అంకుల్. చెప్పు రాజా. ఏంటి రాజా, ఆఫీస్కి బయలుదేరుతున్నావా? ఇంకా లేదంకుల్, కాసేపాగి బయలుదేరతాను. మీరు? నేనా? రెడీ అయ్యాను. కాసేపట్లో నేను కూడా బయలుదేరతాను. టిఫిన్ చేశారా అంకుల్? అయింది. ఏం తిన్నారు? ఈరోజు దోశలు వేసుకున్నాను. మొన్న అమృత వచ్చి దోశల పిండి కలిపి వెళ్ళింది కదా, అదే వేసుకున్నాను. ఎందుకు అంకుల్ మీకు ఈ కష్టాలు? చక్కగా మాతో పాటే ఉండొచ్చు కదా. మీరొక్కరే అక్కడ చేతులు కాల్చుకుంటూ అలా వంట చేసుకుంటూ ఒక్కరే కష్టపడాలా చెప్పండి? ఇక్కడ నేనేమీ కష్టపడిపోవడం లేదు రాజా. చేతులు కాల్చుకోవాల్సిన పనేమీ లేదు. నాకు చందు బ్రహ్మాండమైన వంట నేర్పి వెళ్ళింది. మీకు వంట వచ్చా రాదా అన్నది కాదంకుల్, మీరు కష్టపడడం మాకిష్టం లేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మా మాట వినటం లేదు.
కోపాడికి రాజా. ఈ విషయంలో తప్పించి నేను ఏ విషయంలోనూ నీ మాట విన్న చెప్పు. మన ఇద్దరికి ఈ విషయంలోనే ఒకటా రెండా 20 ఏళ్ల నుంచి గొడవ జరుగుతూనే ఉంది. ఇన్నేళ్లైనా మీరు మాత్రం మా మాట పట్టించుకోవడం లేదు. నాకు మాత్రం ఎవరున్నారంకుల్? తండ్రైనా మామగారైనా అన్నీ మీరే కదా. ఇదే మీ కొడుకయ్యుంటే ఇలా దూరంగా ఉంటారా చెప్పండి? రాజా, ఎందుకంత బాధపడతావు? నువ్వు నా కొడుకు లాంటి వాడివే కదా. నేను నీకు తప్ప ఎవరున్నారు అంటున్నా. నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. మరి అలాంటప్పుడు ఇక్కడికి రావచ్చు కదా అంకుల్. ఎంత చెప్పినా మీరు మా మాట వినడం లేదు. చివరికి అమృతతో అడిగిచ్చినా కాదు అనేశారు. ఎన్నాళ్ళని మీరొక్కరే అక్కడ అలా ఉంటారు? రాజా, ఈ ప్రశ్న నువ్వు రోజు అడుగుతూనే ఉంటావు, నేను చెప్తూనే ఉంటాను. నేను ఈ ఇంట్లో ఒంటరివాణ్ణి కాదే. ఈ ఇంట్లో నా చందు ఉంది, మీ అత్తయ్య జయంత్ ఉంది. వీళ్ళందరి జ్ఞాపకాలు ఇక్కడే ఉన్నాయి. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంకొకసారి మాట్లాడదామా? అంతేలేండి, ఇలానే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉండండి. ఎంతైనా నేనంటే మీకు ప్రేమ లేదులేండి. ఉంటాను. రాజా, హలో. చందు, మీ ఆయనకి నా మీద ఎంత ప్రేమో చూసావుగా. నన్ను ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు, వచ్చేయమంటున్నాడు. ఎన్ని పూజలు చేసుకుంటే దొరకాలమ్మా, అంత మంచి అల్లుడు. నేనొక్కడిని ఇక్కడ కష్టపడిపోతున్నానని తన భయం అమ్మా. నాకు తోడుగా నువ్వున్నావు. నీ జ్ఞాపకాలు ఈ ఇంట్లో పుష్కలంగా ఉన్నాయి. నేను కష్టపడ్డం ఏంటమ్మా, నాకు తోడుగా ఎప్పుడు నా చందు ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి తెలియదు కదా. సరేనమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది, సాయంత్రం వచ్చి మాట్లాడతాను. అబద్ధములు ఆడరాదు, అబద్ధములు ఆడరాదు, దొంగతనము చేయరాదు, దొంగతనము చేయరాదు, జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం, సత్యమునే పలుకవలెను, సత్యమునే పలుకవలెను. మళ్ళీ చెప్పండి. అబద్ధములు ఆడరాదు, అబద్ధములు ఆడరాదు, దొంగతనము చేయరాదు, దొంగతనము చేయరాదు, జీవహింస మహాపాపం, జీవహింస మహాపాపం, సత్యమునే పలుకవలెను. సత్యమునే పలుకవలెను. సర్వనాశనం అయిపోతారు. అవునరా పిల్లలు, ఎప్పుడు సత్యంనే పలికితే మనకి ఫుడ్ దొరకదు. సత్యహరిశ్చంద్రుడు సత్యంనే పలికాడంట. ఏమయ్యాడు? పెళ్ళాం బిడ్డల్ని అమ్ముకున్నాడు. చివరికి ఆయనే అమ్ముడుపోయాడు. కాబట్టి ఆ ఒక్కటి వదిలేసి మిగతావన్నీ నేర్చుకోండి. ఇగో చాక్లెట్స్ తీసుకోండి. తీసుకొని 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 రండి 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 రండి. ఇదిగో తీసుకో తీసుకో. దా చిన్ను, ఇదిగో తీసుకో. రే రాజు, తీసుకో. మెల్లగా, ఇప్పుడు నేను ఇస్తాగా. ఆగండి, ఆగండి. తీసుకో. అయిపోయినారా? మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి కూర్చోండి. చిన్న, ఏంటి పని? పిల్లల్ని ఎందుకు చెడగొడతావు? ఏంటి నేనా? ఇలాంటివన్నీ నేర్పి నువ్వు చెడగొడుతున్నావు వీళ్ళని. సపోజ్ ఇప్పుడు వీళ్ళు బయట ఐస్ క్రీమ్ తిని ఇంటికి వెళ్ళి నిజం చెప్పారే అనుకో, ఏమవుతుంది? వీళ్ళ వీపులు పగిలిపోతాయి. అందుకని అబద్ధం చెప్పాలా? అవసరానికో అబద్ధం తప్పు కాదు లక్ష్మి. ఎరా పండు, అంతేనా? అంతే చిన్న, అంతే. సరిపోయారు ఒకరికొకరు. అది సరే కాని, ఏంటి పిల్లలకి చాక్లెట్స్ పంచి పెడుతున్నావు? నీ పుట్టినరోజా? అమ్మా నాన్న లేనోళ్ళం, మనకు పుట్టినరోజు ఏంటి?
మన చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయి అప్పుడే మన పుట్టినరోజు. ఇగో నువ్వు కూడా చాక్లెట్స్ తీసుకో. చిన్న, నీకు ఉద్యోగం లేదు, డబ్బులు వచ్చేదే తక్కువ. అవి రాగానే ఇలా పిల్లలకి ఖర్చు పెడితే రేపు నీకెలా? నాకెవరున్నారు లక్ష్మి రేపటి గురించి ఆలోచించడానికి? అయినా రేపటి గురించి ఆలోచిస్తూ ఈ రోజు సంతోషాన్ని వదులుకోమంటావా? అచ్చుడు ఎంత తృప్తిగా చాక్లెట్స్ తింటున్నారు. ఈ ఆనందం రేపు రమ్మంటే వస్తుందా? రాదు. వీళ్ళందరూ నవ్వుతూ ఇలా చాక్లెట్స్ తింటుంటే నాకు అదో తృప్తి, ఆనందం. పిల్లలు దేవుళ్ళతో సమానమని ఎక్కడో విన్నాను. ఆ దేవుడు ఎలాగూ నాకు అమ్మా నాన్న లేకుండా చేశాడు. కనీసం ఈ పిల్లలన్నా దీవిస్తే వచ్చే జన్మలోనైనా అమ్మా నాన్న దొరుకుతారని చిన్న ఆశ లక్ష్మి.